రివర్స్ సీఎం కి ఇప్పుడు గుర్తొచ్చింది. ఆయన రాజ్యంలో ఆయన 2019 నుంచి 24 వరకు ఆయన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో అక్షరాల అది ట్వీట్ చేశాడు ఆయన. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ట్వీట్లకే సరిపోతారు తప్ప స్ట్రీట్ల మీద రాలేరు. ఇంకా మీరేదో వెళ్ళి అందరిని చూస్తాను పలకరిస్తాను అంటున్నారు కదా, మీరు స్ట్రీట్ల మీద వచ్చే పరిస్థితి లేదు. 5 ఏళ్ళు మీరు చేసిన అరాచకాల ట్రిపుల్ మీద సిక్స్. ఈరోజు ప్రజలు విసిగిపోయినారు. కాబట్టి మీరు రావాలన్నా మళ్ళా పరదాలు అప్పటి నుండి మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా మళ్ళా పోలీసులు ఈ బందోబస్తు లేకుండా మీరు స్వేచ్ఛగా వచ్చి ప్రజలను కలిసే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అది అర్హత కోల్పోయారు, అర్హతను కోల్పోయారు. ప్రజలను వచ్చి మీరు స్వేచ్ఛగా కలిసి వాళ్ళు వినాలనుకుంటున్నారు కదా, మీరు అది కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఆ పద్ధతులు రిసీవ్ చేసుకునేదానికి లేరు ఎక్కడ. మీరు వస్తే ఇప్పుడే నాకు ఒక ముదివేడి నుంచి ఫోన్ వచ్చింది, ఎవరో బాధితుడు, అన్న మాకు దయచేసి ఒకసారి వెంకటకృష్ణ నంబర్ మాట్లాడాలని. ఏమంటే మాకు జరిగిన అన్యాయం, అసలు ఆ భాష వింటే మనం మాట్లాడలేమన్నా, అంత ఆవేశంతో మాట్లాడుతున్నాడు అతను. ఈ కుటుంబం వల్ల మేము ఎంత నష్టపోయాం, వారు చేసిన అరాచకాలు ఏబిఎన్ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలని చెప్పి ఫోన్లు చేస్తున్నాడు. నేను లైవ్ లో ఉంటే కూడా కంటిన్యూ ఫోన్ చేస్తున్నాడు పాపం ఆయన. అంటే ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత ఇబ్బంది పెట్టారు. ఏమయ్యా అసలు ఒకసారి బాబు నన్ను అడగమని చెప్పండి, నా పాల రేట్ ఎంత ఉందని, అక్కడ పాల రేట్ ఎంత ఉందన్నా మిగతా డైరీలకి మన ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఎవరిన పాపం నోరెత్తి మాట్లాడారన్నా చెప్పండి. మాట్లాడే ధైర్యం కూడా లేదు పాపం రైతులకి. అది కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని డైరీలని అమూల్కి ఇచ్చి ఆ పెద్దిరెడ్డి గారి డైరీని ఎందుకు ఇవ్వలేదు? అక్కడ ఏం చేయలేరన్నా గత 5 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరు ఏం చేయలేకపోయారు కదా. ఇప్పుడు కదా ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రజా పరిపాలన వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా అన్ని మారుతాయి. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అరాచకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా, ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు వరకు అవసరం లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది ఇక్కడ. మీరు 2019 నుంచి 24 వరకు చేసినటువంటి అరాచకాల మీద అన్నిటి మీద ఇప్పుడు అసెంబ్లీలో ఈ వైట్ పేపర్ ఇవ్వబోతున్నారన్న మా ఎన్డీఏ కూటమి. మీరు చూసుంటారు, 3 అంశాల మీద అసెంబ్లీలో దీని మీద మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి అంటే శాంతి భద్రతలు, మిగతా 2 అంశాల మీద పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్ని ప్రజల ముందు పెట్టబోతున్నా విత్ ఎవిడెన్స్. మేమేదో గాల్లో మాటలు, మీ మరగ అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదు. మీరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తారో పూర్తి ఆధారాలతో అసెంబ్లీలో మేము పెట్టబోతున్నాము. అప్పుడు తెలుస్తుంది మీ రాక్షస పాలన. మీరు ఇప్పుడు ట్వీట్ చేశారు కదా, 5 సంవత్సరాలు మీరు చేసినట్టు అఘాయిత్యాలు, ఆకృత్యాలు, ప్రతిపక్షాలని, పత్రికల్ని, ప్రజల్ని ఏ విధంగా హింస పెట్టారో. ఒక రోజైనా మీరు ప్రశాంతంగా పడుకొని ఇచ్చారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పడుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. మీకు చుట్టూరు క్వార్టరీ తప్ప మిగతా వాళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెట్టారు. ఏదైనా మీ గురించి మాట్లాడితే ట్వీట్ చేస్తే ప్రభుత్వం చేసినట్టు తప్పు మీరు ట్వీట్ చేశారు, బాగుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 నుంచి 24 వరకు ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల మీద ఏదైనా ట్వీట్ చేస్తే 200-300 కిలోమీటర్లు వచ్చి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మీ వాళ్ళు కాదా? అప్పుడు చెప్పండి. అంటే మీరు చేస్తే ఒకటి, వేరే వాళ్ళు చేస్తే ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు 200-300 అండి, వైజాగ్ నుంచి తీసుకొచ్చారు కర్నూలుకి. 500 కిలోమీటర్లు. అదే ఎంత దూరం అన్నా. అదే వైజాగ్ లో పోలీస్ స్టేషన్లు లేనట్టు, వైజాగ్ లో పోలీసు కర్నూలు దాకా పాపం ఒక ఆయన అయితే అక్కడ పెట్టి చనిపోవడానికి కూడా కారణమయ్యారు అప్పట్లో.